అందరం కలిసి, ఎందుకంటే ఎమ్మెల్యే మల్రెడ్డి రంగన్న కూడా పక్కనే ఉండు, మనకున్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు ఉన్నటువంటి ఎంపీలు, కంటెస్ట్ చేసినటువంటి ఎంపీలు, 33 మంది జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నటువంటి వారు, వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీస్ ఎంతమంది అవుతారు? 200 పైచిలకు కార్యవర్గం ఇది. ప్రతి ఒక్కరు గనక మీడియాను అడ్రస్ చేయాలి. ప్రతిరోజు ఏదైతే ప్రతిపక్షాలు దారుణమైనటువంటి అబద్ధాలతో దాడి చేసినప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేయడమే మన లక్ష్యంగా పెట్టుకుంటే ఈరోజు ఏ కిరాయి ముఠ అవసరం లేదు, ఏ స్క్రైబులు సభ్యులు అవసరం లేదు. మాకు 0 వచ్చినా పర్లేదు, కానీ కాంగ్రెస్కి అధికారం రావద్దు. ఇది బీఆర్ఎస్ లైన్. కాబట్టి నేను ఒకటే, ఈ బాధ్యతలు ఇచ్చిన తర్వాత నేను నా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ అందరినీ కూడా మనం అందరం కలిసి కట్టుగా ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని, అబద్ధాల ప్రచారాన్ని, పెయిడ్ మీడియాను, పెయిడ్ అకౌంట్లు ఓపెన్ చేయించి రోజు చేస్తున్నటువంటి అటాక్ ని మనం ఒక ఇంక్లూజివ్నెస్ తోటి, అంటే మనందరం కలిసి దీన్ని దాడి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం కలిసి పనిచేసినట్టయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక సోషల్ మీడియా వారియర్ కనుక పనిచేస్తే 35,000 రీపోస్ట్లు అవుతాయి. మనకు మానిటరింగ్ చేసుకోవాలి రోజు. ఇది సోషల్ మీడియా కానీ 24/7 జాబ్ కాదు. ఇది కేవలం పొద్దున 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, రాత్రి 10 నిమిషాలు భారతదేశంలో ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడిరు అనే లైన్ తీసుకొని ఆ లైన్ ని కింద స్థాయికి అందజేయడము, వాళ్ళకి తెలియజేయడమే మనం చేయాల్సిన పని. అందరి హ్యాండిల్స్ ని కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండాలి. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు, ఈ రాష్ట్రం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పోస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిల్లో సూపర్ యాక్టివ్ గా ఉన్నారు. మనం ఒక్కసారి ఈ రోజు నుంచి నేను కూడా మానిటరింగ్ చేస్తా. నేను కూడా ఆల్రెడీ అందరి హ్యాండిల్స్ గురించి ఒక రీసెర్చ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరి హ్యాండిల్లో ఎన్ని పోస్టులు, ఎవరి హ్యాండిల్లో ఏం జరుగుతున్నాయి అన్ని తెప్పించిన నెక్స్ట్ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టుకొని చేస్తాం. ఎందుకంటే ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి, ఎందుకంటే గతంలో కూడా ఈ బాధ్యతలు నాకు ఇచ్చినప్పుడు మీ అందరూ ఏదైతే కోఆపరేట్ చేసి ఇక్కడ మీడియా ఎన్నో అంశాల మీద డిస్కషన్లలో మీరు ఎలివేట్ చేసి ఆ రోజు మేము చెప్పాలనుకునేది ప్రజల మధ్యకి తీసుకుపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే వాస్తవాలను మీరు మళ్ళీ ముందుకు తీసుకుపోవాలి. జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే మా ప్రయత్నాన్ని మీ ద్వారానే ప్రజలకు తిరిగి తెలియజేసేటువంటి ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తూ, రెగ్యులర్ గా ఇక్కడ మా స్పోక్స్ పర్సన్స్ ని కూడా అందుబాటులో ఉంచి ఇక నుంచి మీడియాకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి జరుగుతున్నటువంటి పరిణామాల్లో అవగాహన తీసుకొస్తాం. నమస్కారం అండి. ఎవరి షెడ్యూల్స్, రేవంత్ రెడ్డి గారి షెడ్యూల్ వాళ్ళు ఇస్తారా, రేవంత్ రెడ్డి గారు ఇస్తారా, ఎవరిని కలుస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి షెడ్యూల్ ఏంది? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కొన్ని యూనివర్సిటీలను కలిసేటువంటి షెడ్యూల్ ఇచ్చిన డేట్, మినిట్ టు మినిట్ షెడ్యూల్. మీరు యుఎస్ షెడ్యూల్ చూడండి. యుఎస్ షెడ్యూల్లో క్లియర్ గా ఫస్ట్ బోస్టన్ MIT, బోస్టన్ లో హార్వర్డ్ యూనివర్సిటీ, తర్వాత నెక్స్ట్ న్యూజెర్సీ, న్యూయార్క్ లో వర్జీనియా టెక్ యూనివర్సిటీ, ఇంకేదో యూనివర్సిటీ, 2 యూనివర్సిటీల అధికారులతో కూర్చునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం తెలంగాణలో ఉన్నటువంటి విద్య, ఎస్పెషల్లీ మనకున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని గ్లోబల్ కాంపిటెన్స్ తీసుకుపోవాలి, ఉద్యోగ అవకాశాలు పెంచాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇవాళ నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాను, ఎందుకంటే ఈ సందర్భంగా నీతి ఆయోగ్ ఏదైతే రిపోర్ట్ ప్రకారం 8.7 కోట్ల యువకులకు నా విద్య లేదు, నా ట్రైనింగ్ లేదు, అంటే వాళ్ళకి అసలు
ఎడ్యుకేషన్ అనేది ఇవ్వలేని పరిస్థితిలో ఆల్రెడీ వాళ్ళు ఉన్న పరిస్థితి. ఎడ్యుకేషన్ ఉండి కూడా కాంపిటెంట్ ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఉంటే మరి వికసిత్ భారత్ ఎట్లయితుంది? ఇలా మనం గ్లోబల్ సిస్టమ్ లో మన చదివిన విద్యకు మనకు ఉద్యోగం వస్తలేదు. కొంతమందికి విద్యను అందించే ప్రయత్నమే చేస్తలేం మనం. అట్లా విద్యను అందియకుండా ఉన్నటువంటి యువతనే 8.7 కోట్లు ఉన్నట్టు నీతి ఆయోగ్ చెప్పింది. మరి అటువంటి పరిస్థితిలో తెలంగాణ ఉంటే తెలంగాణను మరి ఎంపవర్ చేసుకోవాలి, స్కిల్ యూనివర్సిటీ పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పియాలన్న ఒక మంచి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి వచ్చినప్పుడు అడ్డుపడాల్సిన అవసరం ఏముంది? ఎవరిని కలుస్తుండు అనేది రేవంత్ రెడ్డి గారు కదా డిక్లేర్ చేసేది. ఎవరిని కలిసినా కానీ అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ గారు, ఎవరైతే ఇండియన్ అంబాసిడర్ ఉంటారో వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. క్లియరెన్స్ ఎందుకు అప్లై చేస్తారు? క్లియరెన్స్ అప్లై చేసేదే మన షెడ్యూల్ ఇది. మన మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇచ్చి ఆ మినిట్ టు మినిట్ షెడ్యూల్ అక్కడ అంబాసిడర్ గారికి పంపిస్తారు. వాళ్ళు ఫ్లైట్ దిగిన కాంచి ఫ్లైట్ ఎక్కిన దాకా వాళ్ళే ఏమంటుంటారు కదా. దాచుకొని తప్పించుకొని పోయి ఎవరిని పడతాలని కలిసే ప్రయత్నం ఏదైతే ఈ సగం తెలిసినటువంటి నాయకులు ఎవరైతే మాట్లాడారో నిన్నమన్నా వాళ్ళకి సగం తెలిసినట్టే ఉంది.